ఇది యేసుక్రీస్తు యొక్క వేదన, బాధ, శోధ, శిలువ మరణం గురించిన ప్రవచనం అన్నమాట. ఇది 53వ అధ్యాయం అంతా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనాన్ని మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయవాళ్ళు ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భరించుచు అనే మాటను మనం చూస్తున్నాం. భరించుచు అనే మాట ఏమండి ఉంది అక్కడ? ఏముంది? భరించుచు అనే మాట. హల్లెలూయా. తిరుగుబాటు చేసిన వారిని గురించి కూడా ఆయన ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన. తిరుగుబాటు అంటే ఏంటి తెలుసా? మనం మేలు చేస్తే మళ్ళీ మన మీద ఏమండి తిరగబడడం అనమాట. మనం సహాయం చేస్తే మన ఉద్యోగానికి ఎసరు పెట్టడం అనమాట. కొంతమంది ఉంటారు లెటర్లు. ఎవరైనా పనికి పెట్టామనుకో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మన కోసమే చెడ్డగా మీ దగ్గర పని ఎట్టినాడు, ఎలాంటి అనుకుంటున్నారు, అలాంటి అనుకుంటున్నారు అంటే మన దారి చూపించామని వాడికి ఏముండదో కృతజ్ఞత పోగా వాడి మన కంట్లోనే వేలాడదామని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే ఈ రోజుల్లో కొంతమందికి మంచి చేద్దామన్నా కూడా కొంతమంది ముందుకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఆడికి ఏదో చేద్దాం అనుకో, ఆడు మనకే ఏం చేస్తాడు? మనల్ని వాడు చెడ్డ చేస్తాడు. మన ఉద్యోగానికే, మనం చేసేదానికే వాడు పుల్ల పెడతాడు అని కొంతమంది ఎవడికి నేను దారి చూపించను అంటాడు. ఎందుకురా బాబు, తప్పు కదా, ఎవరికొరకు దారి చూపించదు కంటే నేను దారి చూపించడం మంచోడినే, కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు. అలాంటి వాళ్ళకి దారి చూపిస్తే నా ఉద్యోగాన్ని వాళ్ళు ఏం చేస్తారు? పాడు చేస్తారు అని అంటూ ఉంటారు. కానీ ప్రభు ఏమండి, మనం ఆ విషయం అయితే బాధపడితే ప్రభు భరించడానికే ఇష్టపడ్డాడట. మనము మంచోళ్ళం కాదని తెలిసి, చెడ్డోళ్ళం అని తెలిసి, బాధ పెట్టేవాళ్ళమని తెలిసి మన కొరకు ఆయన భరించడానికి నిలబడ్డాడంటే అంత గొప్పవాడో చూడండి. అది దేవుని స్తోత్రం. మనం నిలబడతామా? మనం నిలబడం. ఒకవేళ నిలబడినా ఆడు అలా చేస్తే ఊరంతా చెప్తాం, నాకు అలా చేశారంటే బాధ వ్యక్తము చేసుకుంటాం. కానీ ఈయన మన నమ్మదగిన వారం కాదు. మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన మన కొరకు భరించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన గొప్పవాడు, అందుకే ఆయన మంచివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? ఆయన బిడ్డలు, సొంత బిడ్డలు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా ఏదైనా మనల్ని అన్నారనుకోండి, మనం భరించలేం, చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఏమండి మనం చేసినప్పుడు వారు మనలను ఎటకారంగా మాట్లాడితే, ఏలాకోలంగా మాట్లాడితే, చూసి చూడలేనట్టు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు పిలిచి మళ్ళీ అంటాం, మర్చిపోయావా మేము చేసిన ఉపకారం, మేలు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావేంటి అని పిలిచి కూడా దెబ్బలాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మన ప్రభు మన కొరకు మౌనంగా భరించడంత. హల్లెలూయా. ఎలా భరించాడు? మౌనంగా భరించాడు. దేవుని స్తోత్రం. నేను అదే అంటున్నాను, ఈరోజు నీకు ఒక అనారోగ్యం ఉన్నది అంటే, ఈరోజు నీకు కొన్ని అప్పులు ఉన్నాయి, ఈరోజు నీకు కొన్ని బాధలు ఉన్నాయి, ఈరోజు నీకు కొన్ని నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఎటకారాలు ఉంటున్నాయి, ఏలకోలాలు ఉంటున్నాయి. ఇన్ని పరిస్థితుల్లో ఒకవేళ ఇంటిలోనో బయట కొన్ని విషయాల్లో ఏమండి కొన్ని బాధలు అనిపించవలసి వస్తున్నాయి. ఇవన్నిటిలో మనం ఉంటూ మనం భక్తి చేయగలమా అంటే మనం చేయలేం. మరి ఏం చేయాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఎవరి దగ్గర రావాలా? దేవుని మందిరానికి మనం రావాలా. చాలామంది హైందవ సహోదరులు ఏమంటారంటే, మేము దేవుణ్ణి ఏం చేసుకుంటాకి వెళ్తున్నాం? దర్శనం చేసుకుంటాకి వెళ్తున్నాం అంటున్నారు. ఏమంటే ఎక్కడికట దర్శనం. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ అంటుంటారు, ఏమంటే మీకు దర్శనం బాగా జరిగిందా? అబ్బాకి అంత బాగా జరిగిందని ఒకడు అంటారు. అయ్యి బాబు, ఏమంటే బాబు తోసేశారంటే చూడలేకపోయాను అంటే ఒక చోటుకి వెళ్ళి ఒకటి ఏదో చూడాలి, అది దర్శనం అనుకుంటున్నారు. కాదు, మనం ఏమనుకోవాలంటే ఆయన ముఖ దర్శనాన్ని ఆయన సన్నిధికి వచ్చి చూడాలి.
ఆయన ముఖ దర్శనం ఎలా కనపడుతుంది పాస్టర్ గారు? నా నోట నుండి ఆయన మాట వస్తుందే, ఆ మాటను నువ్వు చూడగలగాల. దేవుని స్తోత్రం. మాటను చూడగలడం ఏంటంటే పిచ్చారా పట్టిందా మీకు? ఎస్, ఆ మాటే దేవుడు. హల్లెలూయా. ఏమండి ఆ మాట ఎవరు చెప్పండి? ఆ మాటే నీలో ఒక వ్యక్తిగా మార్చబడాలి. దేవుని స్తోత్రం. అది ఒక కార్యసిద్ధిగా మార్చబడాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు ఖచ్చితంగా చదవండి, జాగ్రత్తగా చదవండి. అక్కడ ఏముందో, ఆది యందు వాక్యం ఉండెను, అంటే ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండెను. అంటే ఎవరు దేవుడు మనకిప్పుడు? మరి ఎవరిని చూడడానికి వచ్చాం? ఎవరి మాట వినడానికి వచ్చాం? విన్న మాటను చూడగలగాలి. అనగా చూడటం అంటే దాన్ని పట్టుకోగలగాల. అనగా పట్టుకోగలమంటే దాని ప్రకారం జీవించడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ ఎలాగుందంటే వినడం మాత్రం వింటున్నారు, ఒక చెవుతో విని ఒక చెవుతో వదిలేసినట్టుగా. ఏమంటే ఇక్కడ ఎంత గొప్ప వాక్యము దేవుడు ఆత్మాభిషేకంతో మాట్లాడినా వినేసి ఆ పక్కెళ్ళి వదిలేస్తున్నారు. ఎంత దారుణంగా ఉన్నారంటే, వస్తున్నారు కానీ చాలా మందిలో నెగిటివ్ ఫీలింగ్స్తో కూర్చుంటున్నారు, వ్యతిరేకతతో కూర్చుంటున్నారు. అందుకే చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కాస్త ఎక్కడికి ఆ బల్లకి వెళ్ళిపోతున్నారు, ఆ బల్లకాడి నుంచి అలాగ వెళ్ళిపోతున్నారు. ఏది అంటే వాళ్ళు ఏవో ఒక వ్యతిరేకమైన స్వభావం దేవుడి మీదో మనుషుల మీదో ఎవరి మీద మొత్తానికి ఈ స్వభావం కాస్త ఒకరోజు వారు లేకుండా అయిపోతారు. ఏంటండి వాళ్ళు మంచోళ్ళే కదండి, వాళ్ళు అందరూ మంచోళ్ళే, బయటపడలేనంతకాలం అంటే మంచోళ్ళే. కానీ మంచి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? భరించిన వాడు మంచి. హల్లెలూయా. నువ్వు భరించే తత్వం ఉందా, అది మంచోళ్ళు. అంతేగాని వాళ్ళు ఇలాగన్నారండి అందుకే నేను రాబోతేయట్లేదండి, వీళ్ళు ఇలాగంటున్నారండి నేను చేయట్లేదండి. ఎవరంటారు నిన్ను? దేవుడు అంటాడు, మన తండ్రి అంటాడు. ఏమండి ఊరి మీద మనల్ని ఎవరన్నా అంటే ఒప్పుకుంటావా? మనల్ని ఎవరో బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు? మనల్ని సరి చేసేవాళ్ళు ఎవరు? మనకు మేలు చేసేవాళ్ళు ఎవరు? మన తండ్రి. తండ్రి అంటాడండి, వాక్యమై ఉన్న తండ్రి అంటాడు. అంటే మనం ఏమవ్వాలా? మరి చాలా అందుకే బైబిల్లో ఉంటుందంటే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అంటాడు. భక్తుడు ఏమంటాడండి? నీతిమంతులు అమ్మా వారు గద్దించుట నాకు తైలాభిషేకం, వారి కొట్టుట నాకు ఉపకారం. గద్దించుట నాకేంటి? అయ్యో బాబు అభిషేకంతో సమానం నాకు అని అన్నాడు. అవును, దేవుడు మనల్ని గద్దించటం, మనం లోబడ్డం మనకు అభిషేకం జరిగినట్లు లెక్క. దేవుని స్తోత్రం. అంతేగాని గద్దింపులు వద్దండి మాకేం కావాలా? గద్దింపులు వద్దండి మాకేం కావాలా? అన్ని ఆశీర్వాదాలు కావాలంటే అది దుర్బోధ. అది ఏ బోధ? దుర్బోధ. నిన్ను మెప్పించడానికి, నేనేదో పైకెక్కించడానికి. అందుకే ఏమంటే నిజమైన తండ్రి ఎప్పుడు కూడా గద్దించే దగ్గర గద్దించాడు, పెట్టే దగ్గర పెడతాడు. చెప్పండి ఏమండి, సరి చేసే దగ్గర సరి చేస్తాడు. బురద చేతులతో ఉన్నావు అనుకో, వెంటనే అంటాడు చేతులు కడుక్కోరా అంటాడు. చేతులు కడుక్కోరా అంటే నేను కడుక్కోను అన్నాడు అనుకో, పెట్టడం. అదే ఆ ఊరి మీద ఉన్నవాడు ఎవడోని అనుకో, ఏమండి మట్టి ఉందంటే పర్లేదు పెట్టేస్తాను అంటాడు. ఎందుకు? నువ్వేమైపోతే ఆడికెందుకు? కానీ నీ తండ్రి నీకేమైనా అయితే అతడు భరించలేడు. హల్లెలూయా. భరించలేడు కనుక ఏం చేస్తాడు? నువ్వు చేతులు కడుక్కుంటేనే పెడతాడు. అందుకే దేవుడు కూడా ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళు అంటాడు, మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి అని అంటుంటే కొంతమంది శుభ్రం చేసుకోకుండానే వాళ్ళు ఆహారం తింటున్నారు. అందుకే కొంతమంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, కొంతమంది బలహీనులు అవుతున్నారు, కొంతమంది ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు. అందుకే యెషయా గ్రంథంలో ఏమన్నాడు చూడండి, ఎంత బాగుందో. అందుకే ప్రభురాత్రి భోజనం పొందుకుంటాని విషయంలో కూడా అసలు వాక్యం అయినట్లేదు.
ఆ వాక్యం సమయానికి ఎప్పుడో వస్తున్నాడు, అలాగ అనుకుని వెళ్ళిపోతున్నారు కొంతమంది కదా. అందుకే ఇక్కడ ఏముంటుంది చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, కాబట్టి మీరు కడుక్కోవాలా అంటే మారు మనసు పొందాలా, అమ్మ శుద్ధి చేసుకోవాలా, మీ మాటలు శుద్ధైపోవాలా, మీ చూపులు శుద్ధైపోవాలా, మీ హృదయం శుద్ధైపోవాలా, మీ ప్రవర్తన శుద్ధైపోవాలా. ఎలా వచ్చిందానో అలాగే వెళ్ళిపోతావు నువ్వు. మొన్న అలాగే ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, అంటే ఇంకా ఎక్కువ అయిపోతున్నావు. అంటే లోకౌషుడు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎవరికి కావాలా? ఎవరికి ఉంటే నీకేంటి? నీకు లేదు కదా, నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎల్లపడి ఏడిసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎందుకు? వాళ్ళు ఇల్లు కొనేసుకున్నారండి, వాళ్ళు బిల్డింగ్ కొనేసుకున్నారండి, వాళ్ళు కారు కొనేసుకున్నారండి, బాబు అది వచ్చేసిందండి, ఇదో వస్తే సంతోషించాలి. కానీ నువ్వెందుకు ఇదైపోతున్నావు అంటే నీలో ఒక అసూయ మొదలైపోయింది. అసూయ అనే రోగం నిన్ను వాళ్ళని ఏమండి వీధులను పాలు చేసేటట్టుగా ఎగతాళి చేసేటట్టుగా మాట్లాడుతున్నాం. ఒకసారి బాగా వినండి, మనుషులు చాలా కపటము కలిగిన వారు అన్నమాట. అందుకే ఎక్కువగా సంతోషించే వాళ్ళు ఎవరు తెలుసా? నువ్వు బాగా ఉంటే, నువ్వు ఆశీర్వదించబడితే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే, నువ్వు అన్ని విషయాల్లో చక్కగా హోదాగా ఉంటే నీ తండ్రి సంతోషపడతాడు. ఎవరండి? దేవుడు సంతోషపడతాడు. ఆ తర్వాత సేవకులు అన్న వాళ్ళు సంతోషపడతారు. ఆ తర్వాత నిన్ను ప్రేమించే వాళ్ళు సంతోషపడతారు. ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా కష్టాలు పడ్డదండి ఆవిడ, చాలా బాధలు అనిపించిందండి అతడు, చాలా బాధలు అనిపించాడండి ఇతడు. ఈరోజు మంచి ఉద్యోగం వచ్చిందంటండి, మంచి వ్యాపారం వచ్చిందంటండి, మంచి పని దొరికిందంటండి, ఒక బండి కొనుక్కున్నారంటండి, ఒక ఇల్లు కొనుక్కున్నారంటండి, చాలా సంతోషం అండి అంటారు వాళ్ళు. ఏమంటారు? ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి, ఏదో జరుగుతుందండి, ఏదో తప్పు చేస్తున్నారండి, ఏదో చెందుతున్నారండి. అయ్యో మీరు ఊహించుకుంటాం ఎందుకు? వాళ్ళ కోసం వాళ్ళు తింటుంటే మీకెందుకు మంట? ఈరోజు దేవుడి బిడ్డలు అయిన వాళ్ళే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అన్యుల తర్వాత విషయం, దేవుడి బిడ్డల్లోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మార్పు చెందాలా, లేకపోతే దేవుడు ఇష్టపడాలి. వాళ్ళ ప్రార్థనలు కూడా దేవుడు వినడు. ఒకసారి ఒక రిక్షా తొక్కే ఒక ఆయన మా ఇంటి పక్కనే ఉండేవారు, ఇక్కడే ఉండేవాళ్ళం, తాటకింట్లో ఉండేవాళ్ళం, వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవారు. అయితే విషయం ఏంటంటే ఆయనకి 4 పిల్లలు, 4 ఆడపిల్లలే. అంటే మగ పిల్లడి కోసం చూశారు, ఎంతమంది పుట్టించారు? 4 వరకు ఆగాడు పాపం. 4 ఇంకా కష్టం అనుకొని ఇంకేం చేశాడంటే ఆపరేషన్ చేయించేశాడు. అయితే 4 పిల్లలు రిక్షా తొక్కి పోషించాలి అతను. ఆనాటి కాలంలో పిల్లలకి సరైన తిండి, సరైన బట్టలు కూడా ఉండేవి కాదనమాట. అంత కష్టంగా వాళ్ళు ఉండేవారు. అలాగుంటే మా అమ్మగారు జాలిపడి, మా అమ్మగారు వంట ఎక్కువ వండేసి కావాలని వాళ్ళకి పెడతా ఉండేది, మిగిలిపోయింది అన్నట్టు. దేవుని స్తోత్రం. మా అమ్మకి ఆ మంచి ఉపకారమైన మనసు ఉంది ఆ తల్లి, అందుకే దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఆ తల్లి బిడ్డలను కూడా దేవుడు దీవించాడు. అలాంటి మనసు ఉండడం చాలా ఉత్తమం. మా అమ్మ ఏం చేసేదంటే ఎక్కువ కావాలని వండేసి మిగిలిపోయినా పెట్టుకొని తినడం అని పెడతా ఉంటే వాళ్ళు ఎంతో ఆశగా ఆతృతగా తినేవారు. ఇలా ఉన్న కాలంలో ఆ తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనుకున్నాడంటే, బతికిన నా పిల్లల్ని కొంచెం బాగా నేను చూసుకోవాలని చెప్పి మొత్తానికి ఏమంటే ఎవరిని సంపాదించేటో మనకు తెలియదు, కానీ ఏమంటే కిడ్నీ అమ్ముకొని వచ్చాడు. ఏం చేశాడు? ఒక కిడ్నీ అమ్మేసుకొని వచ్చాడు. ఊర్లో కనబడలేదు, ఒక నెల కనబడలేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకున్నారు. అంటే చాలా బాధలు పడ్డారు వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు.
అయితే మొత్తానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మంచి బట్టలు వేసుకుని వచ్చాడు, మంచి జోళ్ళు వేసుకుని వచ్చాడు. ఏమండి, అప్పట్లో బంగారం దొరికేదా, ఉంగరం పెట్టాడు, చైన్ వేసుకున్నాడు. ఆ వస్తుంటే ఎక్కడి నుంచి వచ్చాడా ఏంటి, అలా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ ఊర్లో వాళ్ళు చూసిన వాళ్ళు వీళ్ళందరికీ కళ్ళు ఏమంటే అంటుకుపోతున్నాయి. అప్పుడు రిక్షా తొక్కేవాడు రిక్షా మీద తిరుగుతున్నాడు. రిక్షా తొక్కేవాడు రిక్షా మీద వెళ్తున్నాడు. అతను రిక్షా దిగ్గానే అతని దగ్గర ఇటొక పళ్ళు పుట్ట, ఇటొక పళ్ళు సంచి, అది పట్టుకుంటా ఒక గిద్దరు. అటొక మనుషులు ఇటొక మనుషులు అట్టుకుని వెళ్తుంటే అతను మధ్యలో ఇలా నడుచుకుని వెళ్తుంటే అటొకలో ఇటొకలో అందరూ చూసి తట్టుకోలేపారు. ఈడేంటి ఇటు రిక్షావాడు, ఈ రిక్షావాడికి మళ్ళీ అటు ఇటు మళ్ళీ అందరికీ ఏంటి అనుకున్నారు. అప్పుడు అప్పు పుట్టడం చాలా కష్టం ఆ టైంలో. ఏం చేసేవాడు అంటే ఒక్కొక్కరికి అప్పులు ఇచ్చేవాడు అనమాట. ఎంత, 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు అప్పు. అప్పుడు 200, 300 అంటే ఈరోజు అది 20,000, 30,000 అన్నట్లు లెక్క. దేవుని స్తోత్రం. అప్పుడు కూలి పనికి వెళ్తే 10 రూపాయలు. దాన్ని బట్టి మీకు తెలుసుకోండి. హల్లెలూయా. కాబట్టి 100, 200 ఎత్తుంటే అప్పు తీసుకున్నవాడు అల్లా ఎంక్వైరీ చేయడమే. అండ్ అప్పు ఇచ్చుకున్నవాడు ఏం చేయాలా, నిజంగా అప్పు ఇవ్వలేని టైంలో ఏదో అప్పు ఇచ్చాడు, వాడికి శుభ్రంగా చేద్దాం అనుకోవాలా? జామీన్ లేకుండానే నాకు ఇచ్చాడు, కట్టేద్దాం అనుకోవాలా? కానీ ఈడేమనుకుంటాడు తెలుసా, వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి, వీడు ఎక్కడి నుంచి దొప్పుకొచ్చాడు, వీడు ఎక్కడ దొంగతనం చేసి వచ్చాడు, ఏ ఆలోచనలు అందరికీ. చూసారా, ఇతనేమో అంటే ఒకప్పుడు నాకు ఎవడో అప్పించేవాడు కాదు, ఈరోజు నాలాంటి పరిస్థితిలో ఉన్నవాడు పాప కష్టంలో అన్నాడని 100 ఇచ్చాడు, 200 ఇచ్చాడు, అలాగే ఇచ్చాడు. వడ్డీకేలేండి, అన్యుడు కదా, వడ్డీకి ఇచ్చుకున్నాడు. అయితే విషయం ఏంటంటే వీళ్ళందరూ మా వీధిలో వాళ్ళందరూ ఆ వీధిలో వాళ్ళందరూ అక్కడ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ ఇతని కోసమే మాటలు. ఆఖరికి ఏం చేశారు తెలుసా, ఒక యూనిటీ అయిపోయి ఇతని మీద కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో. అన్యాయం చేశాడు, ఎవరిదైనా లాక్కొచ్చాడా, ఎవరినన్నా తిట్టాడా, ఎవరినన్నా కొట్టాడా? మరి ఎందుకు పెట్టారు అతని మీద కేసు చెప్పండి అమ్మా, ఎందుకు పెట్టారు? ఎక్కడి నుంచి వస్తే నీకే తట్టుకోలేక వాడు దీవెన, వాడు ఆశీర్వాదం అనుకుందాం, అవి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాడు బాగా బ్రతకడము తట్టుకోలేని వాళ్ళు ఉన్నారండి, ఇలాంటోళ్ళు గుంపులు ఉన్నారు. ఇలాంటోళ్ళు దేవుడు అలాంటోళ్ళని దేవుడు అసహించుకుంటాడు. చాలా కోపం అలాంటోళ్ళు అంటే. ఏమండి, అయితే అలాగా చేసి పట్టుకెళ్ళిపోయారు. పోలీసులు వచ్చారు, ఆయన తీసుకెళ్ళిపోయి లోనకి తీసుకెళ్ళిపోయి సెట్టెప్పరా అన్నారట. అయ్యారు నాకు నా డబ్బులేనండి, ఎవరు దొంగతనం చేయాలి, సెట్టెప్పనవు అన్నారట. సెట్టెప్పేటప్పటికి లాటి తీసి ఎలా కొట్టపోయాడట. కొట్టపోతే ఆ కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్లు అక్కడి నుంచి కొంచెం నీరులాగా రక్తంలా కారిందంట. అది చూసి ఆశ్చర్యపోయాడట. ఎవరో ఆ హెడ్ కానిస్టేబుల్ ఆశ్చర్యపోయి, ఎవరే ఏం చేశారు అంటే, అదే చేశానండి అని చెప్పాడట. అతని కళ్ళంటూ కూడా నీళ్ళు వచ్చాయంట. చూసారా ఏమండి, మనకి ఎలాగొచ్చిందో ఊరోళ్ళకి అందరికీ చెప్పుకొని తిరుగుతామా? మరి బాగున్నవాడిని బట్టి సంతోషించాలి కదా. ఈ లోకం బాగున్నవాడిని చూసి ఏడుస్తుంది, పాడైపోయినవాడిని చూసి నవ్వుతుంది. అందుకే లోకాన్ని మనం పట్టించుకోకూడదు. ఎవరిని పట్టించుకోకూడదు? లోకాన్ని మనం పట్టించుకోకూడదు. అందుకే లోకం ఏమనుకుంటారు, చాలామంది మందిరాన్ని రమ్మని కొంతమందిని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. నువ్వు పాడైపోయినప్పుడు వాళ్ళు ఏమైనా వచ్చారా? నీకు కష్టం అంటే వాళ్ళు ఏమైనా ఇస్తారా? నువ్వు బాగున్నావని సంతోషించే మనుషులేనా వాళ్ళు? అలాంటి వాళ్ళ కోసం నువ్వు బాధపడ్డవేంటి? అందుకే నీ దేవుని కొరకు నువ్వు రావాలి, నీ దేవుని కార్యాలను చూడాలి. నీవు అభివృద్ధి పొంది ఆశీర్వదించబడితే అనేకులు నిన్ను చూసుకొని రావాలి. హల్లెలూయా. అంతేగాని మనుషులకు భయపడద్దండి. ఈ మనుషులు ఎలాంటోలే,
కానీ దేవుడు ఎలాంటాడంటే నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ కలిగిన సమస్తాన్ని ఆయన దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకు అలా మారుస్తాడంటే నీ కొరకు నిందలు, అవమానాలు, బాధలు, ఎటకారాలు, ఏలాకోలాలు అన్నీ ముందుగానే ఆయన భరించేశాడు నీ కోసం. అందుకే నువ్వు భరిస్తున్న, నీ మీదకి వచ్చిన అలాంటి భరించే విషయాలను ఆయన బాగా అర్థం చేసుకొని నీకు నీ శోధన కాలంలో, నీ బాధల కాలంలో, నీ వేదన కాలంలో, నేను అపహాసిస్తున్న కాలంలో, నీ దిక్కుమాలిన కాలంలో దేవుడు నీకు ధైర్యమునిచ్చి సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. అర్థమవుతున్నాయని నేను నమ్ముతున్నాను. 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గృహలోనికి ఇది తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రింటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు అదిగో ఏమంటే వారి కుటుంబస్తులు వచ్చారు. చూడు, ప్రేమించిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు వేదనలో ఉంటే, బాధల్లో ఉంటే ఎవరు వస్తారు తెలుసా? నిన్ను ప్రేమించిన వారు వస్తారు. హల్లెలూయా. అందుకే తండ్రి వింటూ వారు దావీదును ప్రేమించారు కాబట్టి వాళ్ళు వచ్చారట. ఇంకా ఎవరు వచ్చారమ్మా? అది ఎవరు వచ్చారు? ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చారట. ఎవరు వచ్చారు? మీకు ఒక విషయం తెలుసా? దేవుడి పనిలో గొప్పగా నిలబడి గొప్ప కార్యాలు చేయడానికి సహకరించే వాళ్ళు ఎవరో తెలుసా? ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళే. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బంది ఏంటో తెలుస్తుంది. అప్పుల్లో ఉన్నవారికి అప్పుల్లో ఉన్న పరిస్థితి తెలుస్తుంది. అందుకే అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, ఇరుకులో ఉన్నవారు, వ్యాధితో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు, ఆందోళనతో ఉన్నవారు, అశాంతితో ఉన్నవారు దేవుడి మందిరానికి వస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే ఇక్కడ దావీదు ఏమంటే మనం చూస్తున్నాం, ఇక్కడ ఎవరిని చూస్తున్నాం అంటే దేవుణ్ణి చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఏ దేవుణ్ణి చూస్తున్నాం అంటే నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఇక్కడ మనం చూస్తున్నాం, కలుసుకున్నాం అన్నమాట. ఆయన టీంలోకి వస్తున్నాం. ఇప్పుడు ఎవరి టీంలోకి వస్తున్నాం? వాళ్ళు దావీదు టీంలోకి వెళ్ళారు, మనం యేసై టీంలోకి వెళ్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు దావీదు ఎందులో ఉన్నాడు? ఇబ్బందుల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. ఏమండి ఇంకా చెప్పండి, కష్టంలో ఉన్నాడు, నిందల్లో ఉన్నాడు, ఏమండి అవసరాల్లో ఉన్నాడు. ఇలాంటివి ఉన్నవాడి దగ్గరికి మళ్ళీ వీళ్ళు రావడం ఎందుకు? ఆయన బతకడమే కష్టం అంటే మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? కానీ వాళ్ళకి తెలుసు దావీదు అభిషేకం పొందుకున్నాడని. దేవుని స్తోత్రం. అభిషేకము పొందుకున్న వారి దగ్గరికి ఒకవేళ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఉంటే ఉంటాయి, కానీ ఒక్కరోజు దేవుడు ఘనతగా నిలబెడతాడు, గనుడుగా నిలబెడతాడు, ఘనకార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే అభిషేకం పొందుకున్నవాడు ఎవరో? దావీదు. అది అందరికీ తెలుసు. హల్లెలూయా. అంతేకాదు గొలియాతును ఓడించినాడు దావీదు, అది అందరికీ తెలుసు. అంతేకాదు సింహాన్ని చంపినాడు దావీదు, అది అందరికీ తెలుసు. దురాత్మ నుంచి వెళ్ళగొట్టినాడు దావీదు, అది అందరికీ తెలుసు. అందుకే వాళ్ళు ఈయన దగ్గర ఏముందంటే దేవుని అభిషేకము ఉన్నది అని నమ్మారనమాట. అదే విషయాన్ని అబీమెలెకు కూడా సౌలుకి చెప్తాడు. అబీమెలెకు కూడా సౌలుకి చెప్తాడు. చూడండి 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14 వచనం. అహీమెలెకు ఇక్కడ ఎవరు అంటే యాజకుడు అనమాట. ఈ అహీమెలెకు రాజు అంటే సౌలుకి చెప్తున్నాడు, రాజు నాకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్త అయి నీ నగరంలో ఘనత వహించిన దావీదు అంటాడు. దావీదు అంటాడు ఎవడు లేడు? యేసయ్య అంటాడు ఎవడో లేరు. హల్లెలూయా. దావీదు అంటాడు ఎవడో లేడు, యేసయ్య లాంటి దేవుడు ఎవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈయన ఏం చేస్తాడు అంటే ఈయన ఏం చేస్తాడంటే నువ్వు భరించినవన్నీ ముందే ఈయన భరించేశాడు. కాబట్టి నీకు ఏ రకమైన మేలు చేయాలో ఈయనకి బాగా
తెలుసు. హల్లెలూయా. ఎప్పుడు చెయ్యాలో ఈయన తెలుసు. అందుకే 2వ వచనం ఉంటుంది, ఇబ్బంది గలవారందరూ. చెప్పండి, ఇబ్బంది గలవారందరూ. తర్వాత అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ. అంటే ఇక్కడ 3 గుంపులు. ఒకటి ఇబ్బందుల్లో ఉన్నవారు. ఇబ్బందులు ఉన్నాయా అక్కడ ఎవరైనా? అందుకే వచ్చారు. దేవుని స్తోత్రం. ఇబ్బందుల్లో ఉన్నాం. అప్పులు ఉన్నాయా? నాకు కూడా ఉన్నాయి అప్పులు. మందిరం మీద అప్పు చేస్తాం, అప్పులు ఉన్నాయి. ఇంకా అసమాధానం, అంటే మంచికి వెళ్తే చెడ్డ వచ్చినవి ఉన్నాయా? ఉన్నాయి. ఇవన్నీ మనం ఉన్నాయి. కానీ వీటన్నిటి నుండి దేవుడు మనకు విడుదల ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనము ఏమంటే చనిపోయి తిరిగి లేచిన యేసయ్య సన్నిధిలో మనం ఉన్నాం. హల్లెలూయా. ముత్యము చేయడైన యేసయ్య సన్నిధిలో ఉన్నాం. దావీదు అభిషేకం పొందుకున్నవాడు. ఈయన ఏం చేశాడు? ముత్యమును గెలిచినవాడు. హల్లెలూయా. ఈయన ఏం చేశాడండి? ముత్యమును గెలిచి మనకు పరిశుద్ధాత్మను దయచేసేవాడు ఈయన. అందరికీ, అంటే అందరికీ ఈయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే అభిషేకం ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే నేను వెళ్ళిన తర్వాత మీరు వేచి ఉండండి అన్నాడు. వేచి ఉన్నవారు అందరి మీదకి ఏం చేశాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పంపించడమే కాదు, ఏమండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో మనందరికి కూడా ఆ మేడ గది మీద ఉన్న వాళ్ళకే కాదు, ఈ మేడ మీద గది మీద ఉన్న మనకి, అప్పుల్లో ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నవారికి, ఇబ్బందులకు ఉన్నవారికి, అసమాధానం ఉన్నవారికి, మనందరికీ కూడా దేవుడు అభిషేకం ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం ఉన్న వాడి దగ్గరికి అభిషేకం వచ్చింది. ఏమంటే అభిషేకం ఉన్న వాళ్ళ దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అభిషేకం ఏం చేసిందంటే, ఏమంటే దావీదుని రాజుగా మార్చింది. అభిషేకం ఎక్కడ తీసుకెళ్ళింది? ఈ సమస్యలు, ఈ కష్టాలు. అందుకే ప్రభువుని నమ్ముకున్నప్పుడు కష్టాలు వస్తాయండి, వస్తాయి. కానీ ప్రభు వారికి తోడుగా ఉంటాడు. వారు నష్టపోరు, వారు పాడైపోరు. మరి ప్రభుని నమ్ముకోకపోతే కష్టాలు ఉండవండి. ఉంటాయి కష్టాలు. ప్రభుని నమ్ముకోకపోయినా కష్టాలు ఉంటాయి, కానీ వారికి నిరీక్షణ ఉండదు. కానీ ప్రభుని నమ్ముకుంటే కష్టాలు ఉంటాయి, కానీ మనకేముంటుందంటే ప్రభువు సహాయం ఉంటుంది. హల్లెలూయా. ప్రభువు తోడు ఉంటుంది. ప్రభు మాట వాగ్దానం ఉంటుంది మనకి. హల్లెలూయా. అందుకే చాలామంది అప్పుల పాలు అయిపోయారండి, సూసైడ్ చేసుకుని చచ్చిపోయారండి, మరొకటి ఏదో అయ్యిందండి, మరి చచ్చిపోయారండి, అమ్మ ఏదో అన్నదండి చచ్చిపోయింది, తల్లి ఏదో అన్న పిల్ల చచ్చిపోయిందండి, భార్య ఏదో అన్నదని భర్త చచ్చిపోయాడు, భర్త ఏదో అన్నదని భార్య చచ్చిపోయింది అంటే విన్నావా? అంటే వాళ్ళకి ఏమి లేరు, చెప్పుకోవడానికి ఎవరు లేరు. మనకు చెప్పుకోవడానికి దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం చెప్పుకోవడానికి, ఏడవడానికి దేవుడు ఉన్నాడు. ఆయన నీకు నాకు అభయాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? అభయము. ఆ అభయమే దేవుని మాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అభయం ఏం చేస్తుందంటే నిన్ను, నన్ను ఆ చిక్కులు, ఆ సమస్యలు అన్నిటిలోంచి ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పండి, దావీదుతో ఉన్న వారికి తిండి ఉందా? సరైన తిండి ఉందా? సరైన ఇల్లు ఉందా? సరైన వసతి ఉందా? స్నానాలు చేయడానికి సరైనది ఏమైనా ఉందా అండి? సౌకర్యాలు అన్నీ ఉన్నాయా? మరి ఏమీ లేనోడి దగ్గరికి ఈ 400 మంది ఎందుకు వచ్చేసారు? ఎందుకు వచ్చారంటే దావీదుకి అభిషేకం ఉంది కనుక ఆ అభిషేకం దావీదుని రాజుగా పెడుతుంది. తెలిసి వాళ్ళకి అయ్యో నమ్మకం కాదు, రాజుగా అభిషేకించాడు దేవుడు. కాబట్టి దేవుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి సౌలు కాదు అక్కడ రాజు, దావీదని. వాళ్ళ కుటుంబస్తులు శ్రమల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఒరే ఆడే దిక్కుమాలుడుగా పారిపోతున్నాడు. వాళ్ళ అల్లుడు, వాళ్ళ మాంగారు చంపేద్దామని తిరుగుతుంటే నీకేం సాయం చేస్తాడు రా అని ఉంటారు అందరూ. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? మనకి ఇంతమంది లేరా? ఆ దేవుడే దొరికాడా నీకు? ఎందుకు వెళ్తున్నావు ఆ దేవుడి దగ్గరికి? నువ్వు వెళ్తే మేము ఇష్టపడవు, నువ్వు వెళ్తే అది చేస్తాం ఇది చేస్తాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగని ఉంటారు. ఆ రోజు కూడా వాళ్ళు మేము అప్పుల్లో ఉన్నాం, ఏమైనా ఇస్తావా? మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మాకేమైనా సాయం చేస్తావా? మేము మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాల నుండి, ఆ బాధల నుండి నువ్వేమన్నా సాల్వ్ చేయగలుగుతావా? మరి ఏం చేయలేనుడు వెతికా, నోర్మోస్గానే వెళ్ళా మేము వెళ్ళిపోతామని దావీదు దగ్గరికి వెళ్తున్న వాళ్ళని, అడ్డగించిన వాళ్ళని వాళ్ళు ఏం చేయరు, లెక్క చేయలేదు.
నన్ను దేవుడి సన్నిధికి వస్తున్నాడు బోల్డ్ మంది అడ్డగిస్తారు. ఆ మాటల్లో వారిని నువ్వు పక్కన పెట్టగలిగితేనే దేవుడి సన్నిధిలో జయము చూడగలుగుతావు. హల్లెలూయా. కార్యాలు చూడగలుగుతాం, మేలు చూడగలుగుతాం. అందుకే దావీదు దావీదు తర్వాత ఏమయ్యాడు తెలుసా? గొప్ప రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు ఏలాడు. అందుకే దావీదు కోసం ఒక ప్రవక్త లేకపోతే ఒక యాజకుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? డైరెక్ట్ ఎవరితో చెప్తున్నాడు తెలుసా? రాజుతోనే చెప్తున్నాడు. దైవసన్నుడు ఎవరికి భయపడ్డ నిజమైన దైవసేవకుడు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు అనమాట. 22:14 అబీమెలెకు ఏం చేస్తున్నాడు చూడండి. రాజునకు అల్లుడు. అతను ఎలాంటి అంటే నమ్మకమైన వాడు, ఆలోచనకర్తగా ఉండేవాడు, ఘనత వహించిన దావీదులు అంటాడు. ఒక్కడిని చూపించండి మీరు అని ఛాలెంజ్ చేసాడండి. దేవుని స్తోత్రం. అసలు ఈ సౌలు ఏం చేస్తున్నాడు? అందుకనే సౌలు ఏం చేస్తున్నాడమ్మా? సౌలు ఏం చేస్తున్నాడు? ఇలాంటి వాడిని చంపడానికి వస్తున్నాడు. ఈ లోకం అంతే, మంచోళ్ళని మట్టు పెట్టడానికి, మంచోళ్ళని ఊరి మీదకి లాగడానికి, మంచోళ్ళని పాడు చేయడానికే చూస్తూ ఉంటారు. అందుకే అడిగే ఏ అలవాటు లేదనుకో, రారా నీకు ఇప్పిస్తాను అంటూ ఉంటాడు. బాబు నేను చెయ్యనురా, నేను తెందనురా అంటే రారా నా డబ్బులు రా అంటూ ఉంటాడు. ఆడికి అలవాటు చేసిన తర్వాత ఒరే నాకు ఇప్పించరా అంటే ఆడికి కనపడ్డు. ఇంకా ఎందుకు పాడు చేయటం వరకే వీళ్ళ వంతు. పాడు చేసేసిన తర్వాత మనుషులు ఏం చేస్తారండి? కనబడటం. అందుకే దేవుడు బాగు చేసేవాడు కానీ పాడు చేసేవాడు కాదు. అందుకే దేవుడిని నమ్ముకున్న దావీదు అంటాడు, నేను నమ్ముకున్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, నమ్ముకున్నవాడు ఆయన యందు భయభక్తులు కలిగినవాడు ఎవడు కూడా భిక్షం ఎత్తుకోవటం నేను చూడలేదు ఇప్పుడు వరకు అన్నాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఉంటే నువ్వు భిక్ష ఎత్తుకోవు. నిజంగా ఉంటే మనల్ని దేవుడు ఎలా పెడతాడు? ఒకవేళ నిజమైన భక్తి చేస్తున్నావు పాస్టర్ గారు, కొన్ని రోజుల్లో నువ్వు నిజమైన భక్తి చేస్తున్నావు కాబట్టి కొన్ని రోజుల్లో నీ అప్పులన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. కొన్ని రోజుల్లోనే నీ ఇబ్బందులు అన్నిటి నుండి దేవుడు విడుదలవ్వబోతున్నాడు. నమ్మండి. ఆమేన్. చెప్పండి అమ్మా. సరగానే పోవాలా, ఇంట్లో ఉండాలా? మూడోదిగా నీ ఇంటిలో అసమాధానం ఉంటుంది కొన్ని రోజులు బట్టి. నజరేయుడైన యేసు నామములో నీ ఇంటిలో ఉన్న అసమాధానం అంతా కొట్టివేయబడును గాక. ఆమేన్. ఆమేన్ అనాలి. అది మన సొంతం. హల్లెలూయా. ఆమేన్ అంటున్నవాడు అది నా సొంతం అయ్యా అని నువ్వు అడుగుతున్నావు అనమాట ఆయన్ని. అంటేనే ఆయన అంటాడు తదాస్తు. ఆమేన్ అంటాడు ఆయన కూడా. హల్లెలూయా. ఆమేన్ అంటే ఏం కదమ్మా, తదాస్తు. ఇంకా తెలుగులో అవును, అలాగా జరుగును గాక అని అర్థం తెలుగు. హల్లెలూయా. ఈ ఆమేన్ అనే మాట ఎక్కడదంటే హెబ్రీ మాట ఉన్నట్లుగా పెట్టారు అది. హల్లెలూయా. కాబట్టి హెబ్రీ మాట ఆమేన్, తెలుగులో తదాస్తు, వాడుకు తెలుగులో అలాగ జరుగును గాక. దేవుని స్తోత్రం. పైన మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏదైనా ఆడు ఎలాగైపోయింది అన్నారు. అయ్యి బాబు అలాగని సరేటండి అంటారు. ఎందుకన్నారు? పైన తదాస్తు దేవతలు ఉన్నారు. తదాస్తు దేవతలు ఎవరు లేరు. తదాస్తు అనేవాడు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మన పిల్లల్ని ఎప్పుడు కూడా దూషణ మాటలు మాట్లాడదు. నువ్వు వెళ్ళిపోతే కాలు ఇరిగిపోద్ది, నీకు అదైపోద్ది ఇదైపోద్ది అనకూడదు. అలాగా మంచి మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. పిల్లల విషయంలో అయినా ఇంటి వారి విషయంలో అయినా ఏంటంటే మంచి మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఆ దావీదు దగ్గరికి వెళ్ళిన వాళ్ళకే, అభిషేకం పొందుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తేనే అంత మేలు జరిగితే, ఈరోజు సర్వశక్తుడైన దేవుడి దగ్గరికి నువ్వు నేను వచ్చాం. మరి మనకు మేలు దొరకదా? మరి ఎందుకు అలాగ ఉండిపోతున్నావు అంటే, నువ్వు వింటున్నావు కానీ దాన్ని గ్రహించట్లేదు. నువ్వు వింటున్నావు కానీ దాన్ని ఎందులో పెట్టట్లేదు? ఆచరణలో పెట్టట్లేదు. నువ్వు వింటున్నావు కానీ నీ ప్రభుకి నువ్వు సరెండర్ అయిపోవట్లేదు. హల్లెలూయా. అప్పగించుకోవాలా? సైన్యంలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారండి? నువ్వేం చెప్తే చేద్దాం అని అప్పగించుకున్నారు వాళ్ళు. మనం కూడా ఏం చేయాలా? ఆయనకు అప్పగించుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి అంటే అంత గొప్పగా ఎంచుకోవాలన్నమాట. మనము దేవుని సన్నిధి ఏదో వస్తున్నాం, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం. పాస్టర్ గారు అలాగే చెప్తారులేండి,
అవన్నీ మనం చేయగలమా? ఏమన్నా పెద్ద పనులే. దేవుడికి నిన్ను అప్పగించుకుంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అప్పుడే శ్రమల్లో అయినా ఇరుకులైనా నీకు ధైర్యంగా ఉంటావు అనమాట. అందుకని పాట పాడేసుకుంటే కాదు, పాటను సొంతం చేసుకోవాలా. ఏమండి? అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన నిందలే నన్ను తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. అంటే శ్రమ రాదని కాదు, శ్రమలో కూడా మనతో ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమలన్నిటిలోంచి మనకి ఏమేస్తాడంటే విజయాన్ని, గొప్ప కార్యాన్ని చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 53:11 ఒక చక్కటి మాట ఉంటుంది. తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా, అది నీ బాధని, కష్టముని అన్నిటిని ఆయన తీసుకొని మనల్ని నిర్దోషులుగా చేస్తాడంట. ఎలా చేస్తాడు? ఏ దోషము లేని వారిగా చేస్తాడట. హల్లెలూయా. యెషయా గ్రంథం 30:1 రాయబడ్డది, లోబడనొల్లని వారి వైపట దేవుడు దినమెల్లా తన చేతులు చాచుతున్నాడట. ఎందుకో తెలుసా? ఎవ్వరూ నాశనం అయిపోకూడదని ఆయన అంటాడు. ఏమండి? లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సందే చేసుకుంటున్నారు. చూసారా? వాళ్ళందరూ ఆత్మ నియమంలోకి వెళ్తే వీళ్ళందరూ ఆత్మ చెప్పలేని అని వీళ్ళు చేయడానికి మొదలెడతారు. దేవుడు చెప్పలేని అన్నీ చేయడానికి మొదలెడుతున్నారు. చాలా డేంజర్ అయిపోద్దండి దేవుడు చెప్పలేని మనం చేస్తే. అందుకే పాపానికి ఏం చేసుకుంటున్నారు వీళ్ళు? పాపాన్ని కూర్చుకుంటున్నారు. పాపానికి ఏముండాలా? క్షమాపణ. పాపానికి ఏముండాలా? మార్పు. పాపానికి ఏముండాలా? దిద్దుబాటు. పాపానికి ఏముండాలా? సరి చేసుకోవటం. కానీ వీళ్ళు అలా లేదు. పాపానికి పాపం అంటే పాపం చేసుకుంటే ఏమవుతుంది? మూట పెద్ద అవుతుంది, మూట బరువు ఎక్కువ అవుతుంది. అప్పుడు పాపానికి జీతం మరణం వస్తుంది. అందుకే లోబడండి రా అన్నాడు. లోబడని పిల్లలకి ఏంటట? దిద్దుకొని సరి చేసుకోలేని పిల్లలకి ఏమొస్తుందంట? శ్రమ వస్తుందని వాక్యం చెప్పింది. అది యెహోవా వాక్కు. అదేంటండి? అది యెహోవా వాక్కు. సామెతల గ్రంథం 10:17. అందుకే ఉపదేశాన్ని లోబడాలా. అందుకే ఉపదేశాన్ని జాగ్రత్తగా వినాలా. ఆ ఉపదేశానికి మనం అప్పగించుకోవాలా. ఆ ఉపదేశం ప్రకారము మనం మారాలి. దేవుని స్తోత్రం. ఈరోజు బాగానే ఉందిలే, నా ఇల్లు బాగానే ఉందిలే, నా కుటుంబం బాగానే ఉందిలే, నా పరిస్థితులు బాగానే ఉన్నాయిలే, మాకు ఉన్నతమైన స్థితి వచ్చింది, పర్లేదులే అనుకుంటున్నావేమో. బళ్ళు అవుతే వాళ్ళు అయిపోతే పరిస్థితి తలకిందులు అయిపోద్ది. నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను ఒక పొజిషన్లో పెట్టాడు, మంచిదే, ఇంకా మంచి పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాడు. కానీ నువ్వేమనుకున్నావు? ఎక్కడితోనే నీకేమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. ఎక్కడితో నీకేమొచ్చేసింది? దేవుడి సన్ని దేవంతలే, పెద్ద దేవంతలే, వాళ్ళు ఎలాగంటారు, వాళ్ళు ఇలాగే చెప్తారు, వీళ్ళు ఎలాగే చెప్తారు, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, వాళ్ళు మంచోళ్ళా, వీళ్ళు మంచోళ్ళా, వాళ్ళు అలాంటి. ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరో మంచోళ్ళు కాదు. అందరూ పాపం చేసి కానీ సరి చేసుకున్నవాడు, దేవుడికి అనుకూలంగా మారినాడు, దేవుడి పాదాలు పట్టుకుని ఏడ్చేవాడు, క్షమాపణ కోరుకున్నవారు కనికరించబడతారు. అది హల్లెలూయా. బైబిల్ చెప్తున్నది అది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? తప్పులు ఎన్నుతూ ఉంటారు. నీకెందుకు తప్పులు? నీలో ఉన్నాయి కదా తప్పులు. అందుకే తప్పులెన్ను వారు తమ తప్పులు. నువ్వు ఎదుటోళ్ళ తప్పులు కాదయ్యా, నీ తప్పులు చూసుకొని నువ్వు మారు, నేను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే ఉపదేశాన్ని ఏం చేయాలట? సామెతల గ్రంథం 10:17. అదిగో లోపడలేనోడు
లోపడలేని వాళ్ళు త్రోవ తప్పిపోతారు. అవండి సామెతల 29:1 ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించి నన్ను లోబడని వాడు. ఎన్నిసార్లు చెప్తాడో దేవుడు. మనం ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3సారి కోపం ఎక్కువైపోద్ది, ఇంక మనం చెప్పం. కానీ దేవుడు అలా కదట, ఎన్నిసార్లు అన్నాడంటే లెక్కలేదు, చాలాసార్లు చెప్తున్నా, పిలుస్తుంటాడు. ఇక్కడ మీరు వచ్చారంటే ఒక మాటకు వచ్చారు మీరు. అయ్యో ఎన్నిసార్లు పిలుచుంటాడో మిమ్మల్ని, ఎన్నిసార్లు చెప్పుంటాడో. ఇప్పుడు వచ్చారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒకవేళ మీరు ఒక 10 మాటలకు వచ్చేసారేమో, కానీ నేను మాత్రం చాలా తిప్పించుకున్నాను దేవుడిని. తిప్పించుకొని కొట్టించుకొని వచ్చాను. తిప్పించుకొని కొట్టించుకొని కూడా వచ్చాను. లోపడకపోతే ఏం చేస్తాడైనా కొట్టించుకొని వచ్చాను. దేవుని స్తోత్రం. అందుకే ఆయన ప్రేమ ఏంటో, ఆయన మనసు ఏంటో నాకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎన్నిసార్లు గద్దించినాను, లోపడకపోతే మనకి ఏమవుతుందో తెలుసా? నాశనమే, దరిద్రమే. ఏమండి, అంతకంటే మేలేం లేదు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. 2వ తెస్సలోనికీయులకు 3:14. వద్దు అలాంటోళ్ళు. ఏమంటే భక్తి చేయలేని వాళ్ళతో మనం వెళ్తే మనం ప్రశ్నలు అయిపోతాం. ఎవరు భక్తి చేస్తున్నారు చూడటం, వాళ్ళతో మాట్లాడడం. భక్తి చేయలేని వాళ్ళకు హాయ్ బాయ్ ఎవరాలమ్మా, హాయ్ బాయ్ అనాలి. భక్తి చేసే వాళ్ళతో ఒక మాట మాట్లాడితే మనకు కొంచెం భక్తి అనుకుంటుంది. భక్తి లేని వాళ్ళతో మనం మాట్లాడమనుకో అమ్మా, వాళ్ళ దరిద్రం మనకు అంటుకుంటుంది. ఎందుకంటారు అలాంటి వాళ్ళతోనే మారుతామ్మా, అది సంగతి. నువ్వేం చేస్తావు, నీ వాకలు తొడమంటే ఊరు వాళ్ళందరూ వాకలు తొడుతుంది. ఒకటి చెప్పినప్పుడు ఒకటే చెయ్యాలి నువ్వు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఎవ్వరికి పనులు కాదు, హల్లెలూయా. సహాయం చేయడం వేరు, సహాయం చేయడం, మేలు చేయడం, మంచి చేయడం అది వేరు. కాబట్టి అతిగా మనం కొన్ని విషయాల్లో వెళ్ళి చేయడము అది లోకువ. ఏది చెప్పండి, అది లోకుగా ఉండమనలేదు దేవుడు. దేవుడి బిడ్డలు ఘనంగానే ఉండాలి, హల్లెలూయా. దేవుడి బిడ్డలు ఎలా ఉండాలా? మంచిగా ఉండాలా, హల్లెలూయా. మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. నువ్వేం చేస్తావు? అందుకే సేవకులు గద్దించినప్పుడు ఏమవ్వాలా? లోబడాలి. సేవకులు తండ్రి కంటే గొప్పవారిగా ఎంచుకుంటే మన బ్రతుకు బాగుంటుంది. ఎందుకంటే సేవకుల మీద సెటర్లు వేసేలాగా, సేవకుల మీద ఇచ్చేసేలాగా ఉండకూడదు. ఈ రోజులు ఎలా మారిపోయారంటే, అంటే ఎంత దారుణంగా మారిపోయారంటే ఊరెళ్ళినా చెప్పట్లేదు, ఎక్కడికి వెళ్ళినా చెప్పట్లేదు, ఏ చేసినా చెప్పట్లేదు. ఎందుకు అనుకున్నారు? అర్థమవుతుంది అక్కడ. ఎప్పుడైతే నువ్వు ఒక సేవకులు ఒకప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు అని చూస్తూ ఉంటే నీలోకి ఏమొచ్చింది అని అంటే లోబడని తనము. అంటే అందుకే ఎప్పుడు కూడా దేవునితో అంటే కట్టుబడిన వాళ్ళు మందిరం చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంటారు. దేవుణ్ణి పక్కన పెట్టినారు, మందిరం ఇరుపంచాలు కూడా కనబడరు అనమాట. ఇది జారిపోయే రోజులు. ఏ రోజులు ఇవి? జారిపోయే రోజులు, ఇవి తొలగిపోయే రోజులు, ఇవి పడిపోయే రోజులు, నాశనము విర్రవీగుతున్న రోజులు. మీకు ఒక విషయం తెలుసా? ఒక జడ్జి గారు, న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, ఆయన ఏమన్నాడంటే, పని పోటు ఉండదు వీళ్ళకి, ఇలా చేస్తున్నారు, వీళ్ళు బుద్ధింకలు అన్నాడు. ఏంటమ్మా బుద్ధింకలు అన్నాడు, కాక్రోచ్ అన్నాడు. అనగానే అది కొంతమందిలోనికి వెళ్ళిన తర్వాత ఒక్కడికి వచ్చింది. ఆ ఒక్కడు అనుకున్నాడు, మమ్మల్ని బుజ్జింకలు అంటావా? మేము చదువుకొని మాకు ఉద్యోగాలు లేక మేము ఎదురు చూస్తుంటే ఉద్యోగాలు కల్పించలేదు అని నువ్వు అడగడం మానేసి గవర్నమెంట్ని మమ్మల్ని నీచంగా అలాగ అంటావని అతడు కాక్రోచ్ అనే ఒక పార్టీ పెట్టగానే మోడీ గ్రాపు, అంటే మోడీకి ఉన్న ఫాలోయింగ్ దాటేసింది యూత్. అయితే వాళ్ళందరూ ఎటకారం, ఇట్టెట్టు కొట్టేస్తాం, ఇట్టెట్టు చేస్తాం, అది ఎట్టేస్తాం, ఇది ఎట్టేస్తాం అని చులకన చేశారు. ఎవరన్నా తెలుసా? స్టూడెంట్స్ని.
చులకన చేస్తే వాళ్ళు మొన్న నీట్ పరీక్షల్లో లీకేజ్ అయ్యింది. ఆ లీకేజ్ అయితే ఆ లీకేజ్ అయిన దాన్ని పక్కన పెట్టేశాడు. ఆ ధర్మేంద్ర ప్రధాన్ అని ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే రాజీనామా చేయమంటే చేయను అన్నాడు. అలా ఎవరు చేయలేదు. ఎందుకు చేస్తే తప్పని ఒప్పుకోవాలా, అందుకని అతను చేయలేదు. అప్పుడు వీళ్ళందరూ కూడా అంటే ధర్నాకు దిగారు. ఇంకొక ఆయన కూడా పెద్ద ఆయన, ఒక ఆయన అండ్ వాంగ్చుంగ్ ఏదో పేరుంది, ఆయన కూడా దిగాడు ధర్నాకి. దానికి సపోర్ట్గా వీళ్ళు కూడా దిగారు. ఎవ్వరు లెక్క చేయలేదు, చెదకొట్టేశారు. ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు వాంగ్చుంగ్ అని ఆయన్ని. ఈయనేమో ఏమంటే వీళ్ళనేమో స్టూడెంట్ని చెదకొట్టేశారు. ఎలా పడితే అలా కొట్టారు, ఏదో చేశారు. వాళ్ళకి ఫుడ్ లేదు. అప్పుడు ఏం చేశారు తెలుసా, జనాలందరూ వాళ్ళకి జొమాటోలో అట్లలో ఆర్డర్లు పెట్టి వాళ్ళకి ఇచ్చేలా చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆ ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు, ఆయన ఏమన్నాడంటే వీళ్ళు పరిష్కారాన్ని చూపడానికి నాకు టైం లేదు, వెళ్ళి వీళ్ళ వీడియోలు చూడడానికి ఏం లేదు, నాకు టైం లేదని అతను తప్పించేసుకున్నాడు. న్యాయమూర్తి ఒక పిల్లలు శిక్షించబడుతుంటే ఏం లేదట. అయ్యో ఎంత అన్యాయం అంటే ఇప్పుడు న్యాయం లేని రోజని అర్థమైపోయింది ఒకటి. రెండోది ఏంటంటే హీరోలు అందరూ సైలెంట్ అయిపోయారు, వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అంటే యాక్టింగ్ వేరు, హృదయం వేరు. హీరోగా యాక్ట్ చేస్తే హీరో మనసు లేకపోతే ఎందుకు, యాక్షన్ చేసాడు. వాళ్ళందరూ యూత్ ఎవరి ఫేవరెట్లు, ఎల్లని ఫేవరెట్లు కాదు, వాళ్ళు హీరోల ఫేవరెట్లు. వాళ్ళు ఆ హీరోల ఫేవరెట్ని హీరోలు చేసి వాళ్ళు కోట్లు చేయించడం వీళ్ళు. కానీ వాళ్ళు దెబ్బలు తింటుంటే వీళ్ళు ఎవరో మాట్లాడలేదు, చూసారా? అదే మరి సమయం వచ్చినప్పుడు నిలబడినోడే హీరో. హల్లెలూయా, హల్లెలూయా. అదొద్దా అమ్మ, మన సమయం వచ్చినప్పుడు మన పక్షాన్ని నిలబడిన వాళ్ళు హీరోలు. హల్లెలూయా. విషయం అలాగయింది. ఆ మీడియాలు ఉన్నాయి, వీళ్ళ మీడియాలు వాళ్ళు ఒకడు ఏమిటంటే పాకిస్తాన్ వాళ్ళకి అమ్ముడైపోయారు అని, ఒకడు చైనా వాళ్ళకి అమ్ముడైపోయిన వాళ్ళు వీళ్ళు. అలాగా ఎలాగా ఖచ్చితంగా అది ఇది మన రాముడి మీద ఎలాగా అది ఇలాగా అని మతాలు చెప్పించే వాళ్ళు ఒకళ్ళు, దేవుళ్ళు చెప్పించే వాళ్ళు ఒకళ్ళు, ఇలా అన్నీ పెట్టి ఏమంటే ఇదంతా అన్యాయం అని నిరూపించారు వీళ్ళు. ఎవరో ఈ మీడియాలో ఒక మాట 100 సార్లు చెప్తే నిజం అనుకుంటారు. ఎక్కువ చెప్పేటప్పుడు అందరికీ నిజం అనుకోేటప్పటికి ఈరోజు నిన్న అతను రాజీనామా చేశాడు. ఇప్పుడు అర్థమైందా? నిజమేంటి? స్టూడెంట్ చెప్పింది నిజం, అబద్ధాలు ఏంటి? ఈ మీడియాలు చెప్పినవి అబద్ధం. అంటే ఇప్పుడు మీడియాలన్నీ ఏంటి? అబద్ధాలు పుట్టలు. అందుకే మీడియాలో వచ్చింది ఏది నమ్మద్దు. కొన్ని నిజాలు చెప్పేవి ఉన్నాయి, ఎక్కువ అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువ. అందుకే ఇది కాలం దుర్దినాలు. ఎక్కువ అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు మన దగ్గర, నటించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే మన దగ్గర మన మాట పక్కెళ్ళి వేరే మాట చెప్పేవాళ్ళు ఉంటారు. మీకు ఎలా తెలుసండి పాస్టర్ గారు ఇవన్నీ అంటే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు. అమ్మా అది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. అక్కడ ఏముంటాయో అవి ఇప్పుడు జరుగుతున్నాయి, చూసారా అమ్మా. 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత 5 వచనాలు చదువుకోండి. 5 వచనాల్లో ఈ మనుషులు ఎలా ఉంటారో ఈ అంత్య దినాల్లో ఇక్కడ ఇలాంటి మనుషులకి మనం దూరంగా ఉండాలా. ఇలాంటి మనుషులకి దూరంగా ఉండాలి. వీళ్ళతో స్నేహాలు చేసావా నిన్ను నీ కుటుంబాన్ని బజారు చేసేస్తారు వీళ్ళు అమ్మా. కాబట్టి వీళ్ళతో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే కదా కుక్కర్లో పెట్టేసేవాళ్ళు, ఇంకొకటి చంపేసేవాళ్ళు, ఏమంటే రకరకాల భర్తను చంపేసేవారు, భార్యను చంపేశారు, అత్తను చంపేశారు, కోడలు చంపేసేవారు. ఇలాగ ఎప్పుడన్నా విన్నావా? మరి ఇంత దారుణం ఎందుకు అవుతుంది? విలువలు లేవు, పద్ధతులు లేవు, మంచి లేదు, మానవత్వం లేదు. కుక్కనైనా చూసుకుంటున్నారు కానీ ఒకడు పడిపోతే ఆడికి సహాయం చేసే గుణం ఎవరికే లేదు. ఒకవేళ ఆడికి సాయం చేసినా ఆడి కృతజ్ఞత గుణం ఆడికి లేదు. మీరు జాగ్రత్త. ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చే స్కామ్ ఏంటో తెలుసా? సైకిల్లో బండి వేసుకొని వచ్చి ఇలా పడతాడు,
ఇలా పడగానే మీరేం చేస్తారు? అయ్యో పడిపోయాడేమో అని లేపుతారు. మీ దగ్గర ఉన్న సెల్లో మీ మెడలో ఉన్న గొలుసో పట్టుకుపోతాడు స్కామ్ అయ్యేప్పుడు. అంటే నువ్వు ఒకవేళ నీకు మంచి మనసు ఉండి వాళ్ళకి సాయం చేద్దామన్నా అవతలోడు కృతజ్ఞత లేని వాళ్ళు, అది యాక్టింగ్ చేసేవాళ్ళు. ఒకవేళ నిజంగా తాగుపోతాడు, లేకపోతే ఎవడో అపాయంలో ఉన్నాడంటే ఆడే నీ చైనో నీ గొలుసు లాక్కెళ్ళిపోదాం అన్నవాడు. అంటే ఎలాంటి దినాలో చూడండి. అంటే సహాయం చేద్దాం అనుకున్నవాడు కూడా అపాయాలు తలపెట్టే రోజులు ఇవి. అందుకే నేనంట దేవుడితోనే మనం వెళ్ళినప్పుడు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఏ రోగం మనల్ని అంటదో, ఏ అపాయము మనకు వాటిల్లదు. అందుకే యెహోవా యందు భయభక్తుల గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏమంటారమ్మా? ఆయన దూత కావాలంటుందట. ఇంకా అంతకంటే ఏంటి? హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడిన మాట ఒకసారి చూడండి. 2వ తెస్సలోనికలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము అమ్మ 2వ తెస్సలోనికలు రాసిన చదువుకున్నారు కదా, 3వ అధ్యాయము 14 వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం అలాంటితో స్నేహం చేయడం మానేయడమే. చెప్పిన మాట అనకుండా తాగొద్దన్నవాడు తాగుతున్నాడు, సిగరెట్ కాల్చొద్దన్నాడు కాల్చుతున్నాడు, తంపులు పెట్టద్దంటే పెడతా ఉన్నారు. ఏమండి అమ్మ ఇలా బూతులు ఆడద్దంటే బూతులు ఆడుతున్నారు. ఇంకా అలాంటి వాళ్ళతో మాట్లాడేందుకు? నువ్వు మారేక మాట్లాడతాంలేమో, నువ్వు సరిగ్గా వచ్చి కూర్చొని వెళ్ళిపో అన్నావు అనుకో, సిగ్గుపడిపోతారు అలాంటి. నీ బూతులు చూస్తున్నావు, నీ అబద్ధాలు చూస్తున్నావు, నీ మోసాలు చూస్తున్నావు, నీతో మాట్లాడాలని లేదు అన్నారనుకో, ఎలాగుంటుంది చూడండి అవతలకి. మీరు కొట్టవసరం లేదు, ఆ మాట అంటే చచ్చిపోద్ది. ఇక ఇలాంటి ఇది దేవుడు నమ్ముకొని ఇదేం బతుకమ్మ, బూతులు తిడతారు, మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు, ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడినానండి అనండి. అదే చచ్చిపోవటం, సిగ్గుతో చచ్చిపోతారు. మారితే ప్రభువులోకి మారమ్మా, లేకపోతే లోకంలో ఉండమ్మా, ఇలాగ ఉండకు, అందుకే నీతో నేను మాట్లాడట్లేదు అనండి. అలా ఉన్న వాళ్ళతో డైరెక్ట్గా చూసానండి. ఏమవుతారు? మారితే మారుతారు, లేకపోతే ఆ దరిద్రులు అలాగే ఉంటారు. మనకు అనవసరం అది. అదే అక్కడ అన్నాడు, సిగ్గుపడతారట. ఏమవుతారు? ఉండాలి. ఆ సిగ్గు పడాలి. వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చి బూతులు ఆడటం, దేవుళ్ళలోకి వచ్చి మోసం చేయటం, దేవుళ్ళలోకి వచ్చి అక్రమాలు చేయటం, అది తప్పు కదా అని మనము చెప్పినప్పుడు దేవుడి బిడ్డలు ఇలాగ ఉండకూడదు. ఇలాగ ఉన్నావు కాబట్టి నీతో ఈరోజు మాట్లాడను, నీ పని చూసుకో అనండి. ఎలాగుంటుందో మీరు అనరా? ఎందుకంటే ఆవిడ అలిగేస్తుందండి, ఆవిడ మమ్మల్ని వదిలేస్తుందండి. ఆవిడ వదిలేస్తే నీకేంటి? దేవుడు వదలకూడదు. ఎవరు వదలకూడదు? దేవుడు వదలకూడదు. హల్లెలూయా. మనుషులు వదిలేస్తే అంత. హల్లెలూయా. ఈరోజు మనుషులు ఉంటారు, రేపు పోతారు. ఈరోజు మనుషులు దూషిస్తారు, రేపు ఊరి మీదకి లాగుతారు. కానీ దేవుడు అలాంటి కాదు, నిత్యము నీతో ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆవిడ అలాగేనట, పెళ్లి కోసం ఒక ఆయన దగ్గర దాచుకుందంట డబ్బు అంతానే. అతడు చచ్చిపోయాడు. ఏమవుతుంది? అతన్నే నమ్ముకొని అతని దగ్గర దాచుకుంది, అతడు చచ్చిపోయాడు. ఏమవుతుంది? ఏం లేదు. అందుకే మనుషులు నమ్ముకొని ఏదో చేద్దామంటే మనం నష్టపోతాం. కానీ దేవుడిని నమ్ముకొని ఏదైనా చేస్తామంటే పెట్టలేనోడు కూడా పెట్టేటట్టుగా మనకే చేస్తాడు, ఇవ్వలేనోడు కూడా మనకి ఇచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. మన కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. అందుకని ఎవరికి లోపడదాం? దేవునికి లోపడదాం. దేవుడు మన కోసం భరించాడు. మనం కూడా ఈ లోకంలో వచ్చే కొన్ని నిందలు, కష్టాలు, అవమానాలు, బాధలు, ఏమండి సమస్యలు, అప్పు చేసాం, ఎవడో తిట్టాడు, మరిందాం. రేపు పొద్దున్న అప్పు ఇచ్చేవాడిగా దేవుడు మనల్ని మారుస్తాడు. అప్పుడు ఎవరికైనా చేయి బదులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వకపోయినా మనం అర్థం చేసుకుంటాం. అందుకనే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని భరించడానికి ఉంచాడు. భరించిన వాళ్ళు చెప్పండి, భరించిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే సింహాసనం ఇస్తాడు, ఘనతగా పెడతాడు. హల్లెలూయా. భరించిన వాళ్ళని ఎక్కడ పెడతాడండి? ఘనతగా పెడతాడు. అందుకే దావీదు భరించాడు, దావీదుతో ఉన్న వారు అందరూ భరించారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు?
ఎక్కడున్నారంటే రాజ్యములు గొప్ప హోదాలో ఉన్నారు వాళ్ళందరూ. 40 సంవత్సరాలు అంటే దావీదు ఏలాడు. మీకు ఒక విషయం తెలుసా? దావీదు యోవాబు ఉన్నాడు కదా, యోవాబు ఎవరనుకుంటున్నారు? సైన్యాధిపతి. దావీదు సైన్యాధిపతి యోవాబు. ఈ యోవాబు ఎవరనుకుంటున్నారు? దావీదు మేనల్లుడే. ఇంకా ఉన్నారు ఏమండి వాళ్ళ కింద, వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ మేనల్లే. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ ఊరోలే. ఎందుకు? 400 మంది వచ్చారు కదా, వాళ్ళందరికీ ఉన్నతమైన పదవులను దావీదు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని నమ్ముకున్న వారికి కూడా ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇదిగో మా సహోదరు వచ్చింది, వాళ్ళ అక్క చెల్లమ్మ, అక్క దీవెనమ్మ ఏమిటి ఇల్లు కొనుక్కుందంటే మనం ఫోన్ చేసి చెప్పేదాకు ఇల్లు కొనుక్కున్నాం పాస్టర్ గారు. ఎంతో సంతోషం వచ్చింది. ఎవరైనా అలా కొనుక్కుంటే ఆనందపడ్డమే. కారణం ఏంటంటే ఒక చిన్న పనులు చేసుకొని ఇల్లు కొనుక్కుందంటే ఎంత గొప్ప అండి. హల్లెలూయా. కాబట్టి ఏమంటే దేవుడు ఒక టైంలో ఒక్కొక్కరిని హెచ్చిస్తాడో, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాడో, అప్పులు ఉన్న వారికి అప్పులు తీరుస్తాడో, సమస్యలు ఉన్న వారిని లేవనెత్తుతాడు, కుటుంబాలు పాడైపోయిన కుటుంబాలు కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారం లేని వాళ్ళకి వ్యాపారం ఇస్తాడు. మీరు ఏ విషయంలో కంగారు పడద్దు. దేవుడు ఇంకా ప్రార్థన చేయండి. ఎలాంటి ప్రార్థన? పట్టుదల కలిగిన ప్రార్థన, ఆసక్తి కలిగిన ప్రార్థన అద్భుతాలను చూసేటట్టుగా మనం నిలబెడుతుంది. దేవుడు మనల్ని ఎవరిని విడిచిపెట్టేసేవాడు కాదు ఆయన. అందుకే నీకు నాకు మనకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. మనందరినీ ఆశీర్వదించడానికే మనల్ని పిలుచుకున్నాడంట. ఆయన బిడ్డలైన వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. అదే ఆయన ప్రేమించే వారికి ఆయన ఏ మేలు చేయక మానన్నాడు. ఎవరిని ప్రేమిస్తాడు? ఆయన బిడ్డలైన వాళ్ళని కదా ప్రేమిస్తాం. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి మనకు ఆయన ఏ మేలు చేయక మానడు. అట్టి కృప ఈరోజు మన అందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, 4 మాటలు చెప్పుకొని. హల్లెలూయా. అందుకే భరించండి, దేవుడు సింహాసనాన్ని ఘనతను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి 4 మాటలు చెప్పుకుందాం. మత్తయి సువార్త 7